నమస్తే. మనమైతే ప్రస్తుతం మహబూబ్నగర్ నియోజకవర్గ పెద్దరంగాయ చౌదరపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కష్టపడి ఈరోజు ఎమ్మెల్యే ఎలక్షన్లో తన వంతు పాత్ర పోషించి విజయంలో అయితే కీలక పాత్ర పోషించినటువంటి రంగయ్య గారు మన దగ్గర ఉన్నారు. మరి ఎలా ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ విధంగా స్ట్రగుల్ పడ్డాడు, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎలాంటి వ్యక్తి, అదేవిధంగా ఈరోజు మహబూబ్నగర్ బిడ్డ సీఎం గారు ఎలా చూస్తాడు, అదే లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది. మరి దాని గురించి కూడా కొన్ని విషయాలు స్పష్టంగా అడిగి తెలుసుకుందాం రంగయ్య గారిని. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు మీ జర్నీ ఎలా కొనసాగింది? జర్నీ అంటే ఇప్పటికైతే మంచిగానే ఉంది. ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి అన్న గారు కూడా ఫస్ట్ ఎలక్షన్ల పార్టీలకు రాకముందు కూడా నాతో చాలా మంది వచ్చిండ్రు ఇంటి దగ్గర వచ్చి పార్టీ టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది ఏం కదా అని చాలా మంది అడిగినారు. అడిగితే నేను ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి అన్నకిస్తే చాలా గెలవగలుగుతాడు, శ్రీనివాస గౌడ్ విన ఎవరికి అంత లేదు, అన్నకు మంచిగా ఉంటుంది, అన్న ఆశీర్వాదం ఉంటే మాకు కూడా మంచిగా ఉంటుంది, గెలిచితే మేము 10 ఏళ్ళ కొద్దిగా 30 ఏళ్ళ కొద్దిగా మేము కష్టపడి బాగా పార్టీకి పనిచేసినాం. మాకు ఎవరు చెప్తే కూడా వినలేదు, ఎక్కడ పోయినా ఎవరు రమ్మన్నారు కానీ మేము పోలేదు, అందరు పోయిండ్రు వచ్చిండ్రు, మేము ఎక్కడ పోలేదు, ఈయనే ఉన్నాము, పార్టీకి పనిచేస్తాము, పార్టీకి పక్క ఎవరు చెప్తే వినలే చేసేలే పార్టీకి పనిచేస్తాము, ఎవరు ఎక్కడ పోయినా మేమైతే పార్టీలో ఉంటాము. అన్న ఇంకొక విషయం అన్న, కనువలు మార్చినంత ఈజీగా అయితే పార్టీలు అయితే మారుతా ఉన్నారు. మరి మీరు 10 సంవత్సరాలు అయితే అధికారానికి దూరంగా ఉన్నారు, అయినా కూడా మీరు ప్రధానంగా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి ప్రధాన కారణం ఏందన్న? మాకంటే పార్టీ అంటే చాలా మాకు అభిమానం. అంటే ఇది సముద్రం లాగా, ఏ పార్టీ ఎక్కడొచ్చినా అన్ని వచ్చినా కొట్టుకుపోతాయి. ఈ సముద్రం ఎప్పుడైనా ఒకసారి ఇప్పుడు వరదలు వచ్చింది పొంగినట్లు పొంగుతుంది, కానీ పార్టీ మాత్రం ఎక్కడ పోదు. పార్టీకి బాగా పనిచేస్తాం, పార్టీ మంచిగా ఉంటుంది, పార్టీ ఎప్పుడు ఏ పోయినా మేము ఉన్న దినాలు పార్టీకి పనిచేస్తాం, పార్టీలో ఉంటాం. అధికారం లేకున్నా కూడా అలా పేరు ఎలా సంపాదించారు? అధికారం లేకున్నా కూడా డబ్బు అంటే మేము కష్టపడి ప్రతి చిన్న పిల్లకి ఆపతైనా మేము ఆపతైనా హెల్ప్ చేస్తాము, మాకు కష్టం చేస్తాము, కష్టం చేసి మేస్త్రి పని చేసి సగం డబ్బులు అయినా పోయినా సరే ఎవరికి ఆపతైనా పోయి పెట్టగలుగుతాము, చేయగలుగుతాం. మాకు పార్టీ పెద్ద అదేం లేదు, ఎవరు ఆ పార్టీ అనేది మాకు కాంగ్రెస్లో ఉంటాం. ఎవరు బెదిరించినా మేము ఎవరి దగ్గర పోలేదు, మేము పోము కూడా. మాకు ఇప్పటి కూడా అట్లే ఉంటాం, ఎవరు పోయినా కూడా పోలేము. మాకు శ్రీనివాస్ అన్న ఎమ్మడు ఉంటాడు, మాకు ఎవరేం బెదిరే అవసరం లేదు, మేము పార్టీకి పనిచేస్తాం. అన్న ఇంకొక విషయం మనం మాట్లాడుకుందాం, ఈ మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని చూసుకుందాం. యాక్చువల్ గా ఈరోజు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మీ సాయశక్తిలా మీలాంటి గొప్ప నాయకులు, ఎందుకంటే నికారసుగా నిజాయితీగా ఒక పూట తినకుండా కూడా పార్టీ కోసం కష్టపడి ఈరోజు అయితే ఎమ్మెల్యే గారిని గెలిపించడంలో మీ పాత్ర చాలా ఉంది అన్న. మీరు ఆ విధంగా గెలిపించడానికి ప్రయత్నం చేసినప్పుడు మీకు ఏమన్నా ప్రలోభాలు వచ్చాయా? ఏం రాలేదన్న, మాకేం అర్థం లేదు. మా ఎమ్మడున్న మా కార్యకర్తలు కూడా చాలా చేసిండ్రు. మాకు అందరం కలిసి ఎవరు 1 రూపాయి తినకుండా, రూపాయి ఇచ్చినా ఏదైనా ఎవరితో 1 రూపాయి ఇంతవరకు తినకుండా మంచికి హెల్ప్ చేసినా టీఆర్ఎస్ వాళ్ళ కాదు, మేము మంచిగా చేసినాము. అందుకోసంగా ఈరోజు మాకు గౌరవం ఉంది, మాకు ఎమ్మెల్యే దగ్గర గౌరవం ఉంది. ఎమ్మెల్యే మాకు బాగా సాధారిస్తున్నాడు, ప్రతి దానికి మాకు హెల్ప్ చేస్తున్నాడు, మాకేం పికర్ లేదన్న. ఇప్పుడు కూడా పోతే కూడా మాకు హెల్ప్ ఉంది, మాకు అన్నిటికీ సాధారణ ఎమ్మెల్యే చేతి ఉన్న వాళ్ళందరూ మాకు సాధారిస్తున్నారు, మాకు అందిస్తున్నారు. అన్న ఇంకొక విషయం అన్న, ఇప్పుడు మీరైతే వాస్తవానికి 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా ఉన్నారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది. అంతకంటే ముందు మనం 2 విషయాలు మాట్లాడుకుందాం. ఈరోజు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గురించి చెప్పాలంటే మీ మాటల్లో మీరేం చెప్తారు? ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి అంటే మాకు ఇప్పటి నుండి కాదు, అప్పటి నుండి అయినా చాలా మంచి ఎందుకంటే శ్రీనివాస్ గౌడ్ గెలవాలంటే ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డికి ఇస్తేనే గెలుస్తారని చెప్పి నా దగ్గర ఒక 20 మంది వస్తారు నా ఇంటికి వచ్చింటారు. ఇంకోరికి టికెట్ రాకముందు ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి అన్నకు టికెట్ రాకముందు నేనైతే చెప్పిన, ఎవరేమనుకున్నా నేనైతే ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డికి చెప్పిన, ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి టికెట్ ఇస్తే గెలుస్తాడు, కంపల్సరీ మేము గెలుస్తాం అని చెప్పి కూడా బాగా కష్టపడి కూడా కార్యకర్తలు కూడా నాతోటి కార్యకర్తలు కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళకు కూడా చాలా హెల్ప్ చేస్తాము, నేను కూడా హెల్ప్ చేస్తాను అన్న. ఇంకొక విషయం అన్న, ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డ సీఎం అయితే అయ్యాడన్నా, మరి మీరు ఎలా చూస్తారు? మా రేవంత్ రెడ్డి అన్న మామనారు సీఎం అయినాక చాలా గౌరవం మాకు. ఎందుకంటే మొన్న ఎంపీలో ఓడిపోయినామంటే మాకు చాలా అది బాధ. లేకుంటే ఈరోజు ఎంపీ వంశాన గెలిచింటే ఈరోజు మేము చాలా ఇంకా లైక్ ఉంటుండే. మాకు అప్పటి నుండి వంశాన చాలా పరిచయం ఉన్నానన్న. ఆడొచ్చిన ఒక రోజు గుర్తుపడితే చాలు వచ్చి గుర్తుపడుతున్నాను. ఆ రోజు కూడా పోయినసారి కూడా ఎంపీకి పోటీ చేస్తే కూడా మేము ఎవ్వరం రాకుండా మా ఊళ్ళో 100 మంది దొరికిపోయి ప్రచారానికి పోయి చేసినామన్న. ఎవరు ఏం బెదిరించినా మేము బెదరలే చేయలేదు, మాకు అన్నింటి అంగారం ఉంది. రేవంత్ రెడ్డి చాలా అది మంచిదన్న.
అన్న ఇంకొక విషయం, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది. చదువుపల్లి గ్రామంలో చూసుకున్నట్టయితే మీ పేరు ప్రస్తావన ఎక్కువగా పడతా ఉంది. ఎవరితోన్నా కొట్లాడను, ఎవరితోన్నా మాట్లాడను, ఎవరితోన్నా మంచిగా ఉంటాం. చిన్న పిల్ల కాకపోతే చిన్న పిల్ల పిలిచితే కూడా పోతా, అందరికి హెల్ప్ చేయ రకం మాది. ఎందుకంటే కష్టపడి నేను నేను కష్టపడి వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాను నేను సార్. అన్న ఇప్పుడైతే ప్రజల లోపటైతే మీ గ్రామం లోపట మీ పేరైతే ప్రస్తావన వస్తా ఉంది, అంటే వాళ్ళ నోట్లో మీ పేరు వాళ్తా ఉంది. మరి ఇంతవరకు మీరు నిలబడతారని తర్వాత విషయం, బట్ ప్రజల లోపటైతే మీ పేరైతే ప్రస్తావన ఉంది, అంటే మెదుల్లాడుతూ మీ పేరు. మరి దీనికి మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? అంటే మీరు అనుకున్న వాస్తవమేనా? వాస్తవమే ఇది. ఎందుకంటే మా ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి అన్న మాకు అవకాశం ఇస్తే మేము కంపల్సరీ పోటీ చేయగలుగుతాం, గెలుస్తాము, సాధిస్తాం. మనకు అదొకటి ఉంది. ఇంకొక విషయం అన్న, ఈ చౌదరపల్లి గ్రామ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని దీవించి మిమ్మల్ని సర్పంచిగా గెలిపించిన తర్వాత మరి మీ చౌదరపల్లి గ్రామానికి ఏ ఏ సమస్యలు ఉన్నాయి, మీరు వచ్చిన తర్వాత ఏ ఏ సమస్యలు నెరవేరుస్తారు? మాకు ఇప్పుడు నేను సర్పంచ్ ఎందుకు నిలబడుతున్నా అంటే మా ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి అన్న ఉన్నాడు, నాకు హెల్ప్ చేస్తాడు. నేను కంటే బాగా కష్టపడి మా అన్నకు ఓట్లు వేయించి గెలిపించిన నేను కూడా ఒక పేదవానికి హెల్ప్ చేయగలుగుతా అని చెప్పి నేను పోటీ చేసి గెలవగలుగుతా అని నాకు ఒక అది. ఇంకొక విషయం అన్న, ఇప్పుడైతే యాక్చువల్గా చెప్పాలంటే లోకల్ బాడీ ఎలక్షన్ అయితే వస్తా ఉంది. ఇప్పుడు ఎందుకంటే మీరు చెప్తా ఉన్నారు ఇక్కడ మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నాకు ఏ పనులైనా గ్రామానికి కానీ మాకు కానీ ఏదైనా సరే చేస్తానని ఒక నమ్మకం మీకు అయితే ఉండే ఉంటది అన్న. ఇప్పుడు ఇంకొక విషయం మనం మాట్లాడుకుందాం అన్న, మీరు గెలిచిన తర్వాత ఏ ఏ సమస్యలు చేయగలుగుతారు? ఏ సమస్యలు అంటే ఇంకా కొన్ని డ్రైనేజీలు అండర్ గ్రౌండ్ ఉండేవి, ఇంకా కొన్ని ఇండ్లు కొందరికి చాలా పాతలు ఉన్నారు, కొన్ని ఆధార్ కార్డులు లేవు. నేను అప్పుడు ఉన్నప్పుడు కూడా కార్డు పులిరన్నంతా కూడా కార్డు తెచ్చిచ్చినాము. ఇంకా కొన్ని కార్డులు ఉండేవి, అన్ని ఉన్నాయి. అన్ని ప్రతి పేదోళ్ళకి ఒక హెల్ప్ చేయాలనుకున్నా. మాకు ఎట్లుందంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అన్ని రెడీగా ఉన్నాయి. ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి అన్న ఒకసారి ఇట్లా వచ్చి ఇచ్చిపోతే చాలా సంతోషపడి మాకు ఇంకా పేరు ఉంటుంది, అన్నకు బాగా పేరు ఉంటుంది. అన్నను నమ్ముకొని చాలా ఉండం మేము. అన్న ఒకసారి ఊరికి వచ్చి మాకు జర ఇట్లా హెల్ప్ చేసి అది చూసి కొద్దిగా పని ఉంది వర్క్ పెట్టి చేపిస్తే చాలా సంతోషపడతాం, ఇంకా రుణపడి ఉంటాం సినాలకు. రంగయ్య గారు అయితే కరాఖండిగా చెప్తా ఉన్నాడు. కంపల్సరీగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో అయితే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ జెండా పట్టుకొని నిరంతరం కాంగ్రెస్ పార్టీ కోసమే కష్టపడుతూ వచ్చాం. అధికారం ఉన్నా లేకపోయినా ఒకటే పార్టీని నమ్ముకొని, అధికారం లేనప్పుడు అదే పనులు చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఎందుకంటే పార్టీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం పనులు ఎక్కువ చేసుకోవచ్చు. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది. అందులో నా గ్రామ ప్రజలు, నా చౌదరపల్లి గ్రామ ప్రజలు అయితే నా పేరు ప్రస్తావన అయితే తెస్తా ఉన్నారు. నా గ్రామ ప్రజలు నాకు ఆశీర్వాదం చేస్తే కంపల్సరీ విజయం సాధిస్తా. విజయం సాధించిన తర్వాత నా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్లు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అవి మొత్తం నా నేతృత్వంలో నేను నెరవేరుస్తా అని చెప్పేసి అన్నగా చెప్తా ఉన్నారు.